హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం మంచి టేస్టీ అండ్ ఈజీగా ప్రిపేర్ అయ్యే బ్రేక్ఫాస్ట్తో అయితే వచ్చేసానండి. సమ్మర్ కదా, మనకు కిచెన్లో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడం లేడీస్. అలాంటప్పుడు ఈ మంచి టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక రెసిపీ విషయానికి వస్తే ఫస్ట్గా మనం టమాటా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. సమ్మర్లో టమాటా అనేది మనకు చక్కగా దొరికేస్తూ ఉంటాయి కదా. మిక్సీ జార్లో కట్ చేసి టమాటాలు వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు, కారం కూడా యాడ్ చేయండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క, అంటే దీంట్లోనే పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం. అలాగే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చక్కగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలండి. ఈ చట్నీ అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే వారం రోజులు అయితే పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్ కోసం కాబట్టి మనం ఇలా పేస్ట్ అయిన దాన్ని కుక్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి. ప్యాన్ పెట్టుకోండి, ఈ పేస్ట్ అంతా వేసి ముందుగా కుక్ అయితే చేసుకోవాలి. ఈ కుక్ చేస్తున్నప్పుడు మీరు ఉప్పు కానీ కారం కానీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందు మనం పేస్ట్ చేసినప్పుడు తక్కువ వేసుకోండి. ఎందుకంటే తక్కువైపోయినా ఎక్కువైపోతే మనం ఏం చేయలేం కదా. తక్కువగా వేసుకొని ఇలా కుక్ అయినప్పుడు మీరు చెక్ చేసుకోవాలన్నమాట. చక్కగా ఇది దగ్గరికి వచ్చేదాకా కుక్ అయితే చేసుకోండి. మరీ దగ్గరగా అవసరం లేదండి, ఎందుకంటే ఇది రైస్లోకి వాడే చట్నీ కాదు కాబట్టి. టిఫిన్స్కి కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుందండి. దోశ కానీ, ఊతప్పం కానీ, అలాగే ఇడ్లీ, వడ, దేనికైనా కూడా కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ చట్నీ అనేది కొంచెం కుక్ అయ్యి దగ్గరికి వస్తే సరిపోతుంది. ఇక దీన్ని పక్కన పెట్టేసి దీంట్లో పోపు అనేది చూసేద్దామండి. చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. చూస్తున్నంతలోనే చక్కగా చట్నీ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక దీంట్లో పోపు విషయానికి వస్తే చక్కగా ఆయిల్ అయితే ప్యాన్లో పెట్టేసుకోండి. వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి చక్కగా చిటపటలాడిన తర్వాత ఈ పోపు అనేది వేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు వేసుకోవచ్చు అనుకుంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఒకవేళ పూజలప్పుడు కనుక ఏదన్నా చట్నీల్లో వెల్లుల్లి వాడనట్టయితే డైరెక్ట్గా వేసేసుకోండి. ఒకవేళ ఇష్యూ ఏది లేదు అనుకుంటే వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక మన చట్నీలో అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మన దగ్గరికి వచ్చిన ఈ చట్నీలోకి చక్కగా ఈ పోపు అనేది వేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవడమే. ఇలాంటి సింపుల్గా తయారయ్యే రెసిపీసే మన ఛానల్లో ఎక్కువగా ఉంటాయండి. మొదటిసారి ఎవరైనా చూసినట్టయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఇక ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇందాక ఒక ప్యాన్ ఉంది కదండి, దాంట్లో మనం ఊతప్పం అయితే తయారు చేసుకుందాం. అంటే ఊతప్పం అన్నానని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఏమీ లేదండి. ఎందుకంటే సమ్మర్ సింపుల్ అని మనం ముందుగానే మెన్షన్ చేసుకున్నాం కాబట్టి మన బ్యాటర్ అనేది కొంచెం ఇడ్లీకి ఎక్కువ, అలాగే దోశకి తక్కువ లాగా బ్యాటర్ అయితే చూసుకోండి. అలా ఉన్న బ్యాటర్ని మనం దిబ్బట్టులాగా వేసేసుకుందాం. ఈ బ్యాటర్ ఏమీ లేదండి. ఈ బ్యాటర్తో మనం ఇడ్లీ, దోశ ఏదైనా వేసుకోవచ్చు. దీని తాలూకు మెజర్మెంట్స్ కూడాను నేను ఇదివరకు వీడియోలో అయితే చేశాను. ఒకవేళ మళ్ళీ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక మనం సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇది కొంచెం దిబ్బగా వేసేసుకోవాలండి. చక్కగా ఇది కొంచెం ఆయిల్ అనేది వేసుకొని మూత పెట్టి రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందేనండి. ఎందుకంటే దీంట్లో మనం ఊతప్పం అన్నాం కానీ మనం వెల్లుల్లి అలాంటివి, లేకపోతే క్యారెట్ కానీ, తురుములు కానీ ఇలాంటివి ఏమీ వేయట్లేదు. చక్కగా సింపుల్గా చేసుకుంటున్నాం. ఎందుకంటే మన చట్నీ అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. ఇక ఇలా తయారైన దాని మీద చక్కగా పొడి అయితే చల్లుకోవచ్చండి. ఆ పొడి రెసిపీ కూడా నేను పల్లి పొడి రెసిపీ, అలాగే కొబ్బరి పొడి రెసిపీలు కూడా మన ఛానల్లో ఇదివరకు పోస్ట్ చేశాను. అవి కూడా నేను వీలైతే డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. లేదంటే ఛానల్లో మిగతా వీడియోస్లోకి వెళ్ళి తప్పకుండా మీరు కావాలి అనుకుంటే విజిట్ అయితే చేయండి. ఇలా చక్కగా కారపొడి అనేది వేసేసుకొని మనం ఇలా సింపుల్గా సర్వ్ చేసామంటే టేస్టీ అయిన టిఫిన్ అయితే రెడీ అయిపోతుందండి. సాటర్డేస్ టిఫిన్స్ తినే వాళ్ళకి చాలా ఈజీగా క్విక్ రెసిపీ అని చెప్పొచ్చు. అలాగే ఈ చట్నీతో పాటు మీకు మీ దగ్గర ఉంటే కొబ్బరి కానీ, పల్లి కానీ మరొక చట్నీ కూడా వేసి ఇచ్చారంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు లొట్టలు వేసుకొని తినేస్తామండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇక మన కిచెన్లో పనులన్నీ త్వరగా అయిపోవాలి అంటే ఇలాంటి చక్కటి సింపుల్ రెసిపీసే ట్రై చేస్తూ ఉండాలండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. అలాగే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇలాంటి సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం.